ఆ తామసి శిరస్సుపై ఒక మణి ధరించి ఉంటుంది. అది రహస్య ప్రదేశంలో ఉంటుంది. ఆ మణిలోనే తామసి సర్వశక్తులు ఒదిగి ఉన్నాయి. ఆ తామసి కక్కిన విషానికి విరుగుడు ఆ మణిలోనే ఉంది. ఆ మణిని దక్కించుకొని నీ బిడ్డ నడి నుదుటిపై ఉంచితే విష ప్రభావం విరుగుడవుతుంది. నీ బిడ్డకు గండం గడుస్తుంది. ఇప్పుడు ఆ మణి ఎక్కడుంది స్వామి? రాణమ్మ, ఇక్కడికి సమీపంలో ఈశాన్యంలో గుడిసె అనే చిన్న పల్లె ఉంది. ఆ ప్రదేశం ఒకప్పుడు ఋషుల తపోస్థలి. మహర్షులు ఋషులెందరో తాళపత్ర గ్రంథాలని రచించి ఆ పల్లెలో కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో నిక్షిప్తం చేశారు. తామసి మణికి సంబంధించిన సమాచారం ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉంది. నువ్వు ఆ తాళపత్ర గ్రంథాలని సంపాదించి అందులోని రహస్యాన్ని సమాచారాన్ని తెలుసుకో. ఆ మణిని దక్కించుకో. నీ బిడ్డను కాపాడుకో. అలాగే స్వామి, కాపాడుకుంటాను. నేను ఇప్పుడే ఆ పల్లెకి వెళ్తాను. విజయోస్ అభీష్ట సిద్ధిరస్. హర హర మహాదేవ్ శంభో శంకర్. హర హర మహాదేవ్ శంభో శంకర్. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం. తల్లి, కృష్ణని కాపాడమ్మా. సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. ఓం కాళభైరవ, ఓం మహాభైరవ, ఓం సింహభైరవ, ఓం ధూమ్రభైరవ, భీమభైరవ, ఉన్మత్త భైరవ, వశీకరణ భైరవ, మోహన భైరవ, ఓం ఫట్, ఓం శివాయ స్వాహ, ఓం శంభవే నమః. స్వామి, స్వామి నమస్కారం. ఎవరు? ఆపదలో ఉన్నాను, సహాయం కోసం వచ్చాను. అందరూ ఇక్కడికి ఆపద వస్తేనే వస్తారు. స్వామి, మీరు నాకు సహాయం చేయాలి. ఏం కావాలి? ఈ పల్లెలో పురాతనమైన తాళపత్ర గ్రంథాలున్నాయి అని చెప్పారు. వాటి కోసం వచ్చాను స్వామి. ఓ, తాళపత్రాల కోసం వచ్చావా? శివోహం, చాలా ధైర్యం చేసే వచ్చావు. వాటి కోసం ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. అదుగో ఆ పాడుబడిన శిథిలమైన గుడిసెలో తాళపత్ర గ్రంథాలున్నాయి. వెళ్ళి తీసుకో. అలాగే స్వామి.
హర మహాదేవ శంభో శంకర. స్వామి తాళపత్రాల సన్నిధి గురించి తెలుసుకున్నంత సులభం కాదు. వాటిని దక్కించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టాలి. స్వామి అవునమ్మా, ఈ ప్రదేశాన్ని వేదాలకు మూలశక్తి అయిన సాక్షాత్తు అగ్నిదేవుడే రక్షిస్తూ ఉన్నాడు. ఈ తాళపత్రాల్ని దక్కించుకోవడం అందరికీ అంత సులభం కాదు. యథాయోగ్యం తదా కురు. ప్రాప్తం ఉంటేనే నీకు కావలసిన తాళపత్ర గంధం చిక్కుతుంది. చాలామంది చాలా ప్రదేశాల నుంచి చాలా కోరికలతో, చాలా ఆశలతో, ఆకాంక్షలతో ఇక్కడికి ఇలాగే హడావుడిగా వస్తారు. సమయం లేదంటారు. స్వార్థపూరితంగా ఆ తాళపత్రాల ద్వారా ఏవో ప్రయోజనాలు పొందాలని దురాశతో వచ్చి ఈ అగ్నిలో చిక్కుకుంటారు. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? స్వామి నా బిడ్డని ఒక విషసర్పం కాటేసింది. నా బిడ్డని కాపాడుకోవడానికి స్వామీజీ పరిష్కారం చూపించారు. తాళపత్ర గ్రంథాల్లో ఆ వివరాలుంటాయి అని చెప్పారు. ఓహో, కడుపు తీపి పాశమా, పేగుబంధమా, కన్నబిడ్డ క్షేమం కోసం వచ్చావన్నమాట. అవును స్వామి. నీ మాటల్లో కానీ, నీ చేతల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నీ ఆలోచనల్లో కానీ ఎక్కడైనా లవలేశమంత అబద్ధం ఉన్నా, స్వార్థం ఉన్నా ఈ అగ్ని నేల నిన్ను ఆహుతి చేస్తుంది. అవునమ్మా, ఇక్కడికి చాలా మంది వచ్చి ఇక్కడే భస్మం అయిపోయారు. ఇంతకీ ఆ బిడ్డ నువ్వు కన్న బిడ్డేనా? నిన్నే అడిగేది, ఆ బిడ్డను నువ్వే నవమాసాలు మోసి కన్నావా? తను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డేనా? చెప్పు. అవును, తను నా రక్తం పంచుకుని పుట్టాడు. ఈ తాళపత్ర నిధిని అగ్నివర్తులు సదా రక్షిస్తూ ఉంటుంది. అగ్ని అన్ని దోషాలను దహించి వేస్తుంది. నీలో ఏదైనా దోషం ఉంటే అగ్ని అందుకు సమాధానం ఇచ్చి తీరుతుంది. జాగ్రత్త. అగ్నిదేవ, ఇప్పుడు నా ప్రాణం కంటే కృష్ణలో నా కొడుకుని చూసుకుంటున్నా. తన ప్రాణం నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. కావాలంటే నా ప్రాణం తీసేసుకో, కృష్ణని కాపాడు. ఏ పరమేశ్వర, అమ్మా జగదీశ్వరి, నాలో ఏ కల్మషము లేదు. నాది స్వచ్ఛ సంకల్పం. మీరు అది గ్రహించండి. ఆ తాళపత్ర గ్రంథాల్ని నాకు ప్రసాదించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.
హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాల మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకార దివి దిగిరా వేళ. కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రాకే తథ్యం. పాపమునే కడగాలంటే పాశము విసురు శివ. కం కం డమరుకం పం పం ప్రళయకం కం కం త్రయంబకం. పం పం హర హరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. సత్యం శివ శివ నిత్యం శివ శివ సాక్ష్యం శివ శివ సర్వం శివ శివ ఆది శివ శివ అంతం శివ శివ తత్వం శివ శివ భజే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఒక్కసారి ఇది చూసి చెప్పండి. అమ్మా, శోధించి సాధించావు. కార్యసాధకురాలివి. నీ మాతృత్వ శక్తి ఎంతో ఘనమైనది. ఆశ మనసుని పరుగులు పెట్టిస్తుంది, కానీ దృఢ నమ్మకం మనసుని నిలబెడుతుంది. అలా ధైర్యంగా నిలిచి పోరాడావు కాబట్టే అమూల్యమైన ఈ తాళపత్ర గ్రంథాలు నీకు లభించింది. స్వామి, అంతా మీ అనుగ్రహం. అంతా దైవేచ్ఛ. మణులు మాణిక్యాలు, నిధులు నిక్షేపాలు, బంగారపు నిలువల గురించి తెలుసుకోవడానికి ఎందరో ఈ తాళపత్ర గ్రంథాల కోసం వచ్చి విఫలయత్నం చేసి ఆ అగ్నివర్తులానికి ఆహుతయ్యారు. కానీ నువ్వు నిజాయితీగా, నిష్కల్మషంగా, నిర్మల హృదయంతో నీ బిడ్డ కోసం, ఈ తాళపత్ర గంధాల కోసం వచ్చావు, దక్కించుకున్నావు. స్వామి, ఇందులో నా బిడ్డని రక్షించుకోవడానికి ఎలాంటి పరిష్కారం ఉందో దయచేసి చూసి చెప్పండి స్వామి. అంతా ఇందులో వివరంగా ఉందమ్మా. జరిగింది, జరగబోయేది మహర్షులు ఇందులో ప్రస్తావించారు. తామసి అనే మహా కర్కోటక విషసర్పం కాటుకి ఎవరైనా బలి కావలసిందే. ఆ కాలసర్పం మిన్నాగుగా విషం చిమ్మిందంటే ఎవ్వరికైనా మరణం తథ్యం. స్వామి, ఏంటిలా అంటున్నారు స్వామి? మరిప్పుడు నా బిడ్డ బ్రతికేదెలా? కష్టమే.
అలా అనకండి. నా కొడుకు బ్రతకాలి. వాడు 100 ఏళ్ళు దీర్ఘాయుష్యుతో ఉండాలి. దానికి నేనేం చెయ్యాలి స్వామి? అది చెప్పండి. సమస్యతో పాటు పరిష్కారము ఇందులోనే ఉంది. జీవితం ఎప్పుడూ ఏది నేరుగా నేర్పించదు. అది ముందు చూపు ఉన్నవారికి మాత్రమే తగిన మార్గాన్ని చూపిస్తుంది. అలా నీ బిడ్డని బతికించుకోవాలనే ఏకైక మార్గంతో అన్ని మార్గాలను నువ్వు అన్వేషించావు. స్వామి, ప్రస్తుతం నా కొడుకు ప్రాణాలు నిలుపుకోవడం కన్నా నాకేం అవసరం లేదు. అది నెరవేరుతుంది. ఏ విషసర్పం అయితే నీ బిడ్డను కాటేసిందో ఆ కర్కోటక నాగం ద్వారానే నీ బిడ్డ రక్షింపబడతాడు. వాడిలో ఉన్న కాలకూట విషాన్ని నువ్వే నీ కోరలతో లాగేసి వాణ్ణి బతికించు. నాకు పుత్ర భిక్ష ప్రసాదించు. అది కుదరదు. విషాన్ని చిమ్మడమే కాని విషాన్ని తీసుకోవడం ఈ తామసి చెయ్యదు. అదెలా సాధ్యం స్వామి? అవునమ్మా, ఆ కర్కశ సర్పం ద్వారానే నీ బిడ్డకు పునర్జన్మ లభిస్తుంది. ఇక్కడికి 3 యోజనాల దూరంలో మహాకాళ లింగేశ్వరాలయం ఉంది. ఆ శివాలయం మహామహిమాన్వితమైనది. అక్కడున్న మహాకాళ లింగమూర్తి సర్పాలకు అధినాథుడు. ఆ స్వామి దగ్గర మహానాగస్వరం ఉంది. ఆ నాగస్వరాన్ని నువ్వు దక్కించుకోవాలి. నాగస్వర్మ? అవునమ్మా, ఆ నాగస్వర ధ్వని విన్యాసానికి ఎలాంటి సర్పాలైనా తలలాడిస్తాయి, శిరసు ఊపుతూ నర్తిస్తాయి. ఆ నాగస్వరాన్ని నువ్వు పొంది ఊదాలి. ఆ నాగస్వరం వెలువరించే సవ్వడులకు ఆ తామసి వివసురాలవుతుంది. తనను తాను మర్చిపోతుంది. ఆ సర్పం నీకు వశం అవుతుంది. అప్పుడు ఆ తామసి శిరస్సు మీద ఉన్న నాగమణి నీ చేతికి చిక్కుతుంది. స్వామి, అంతటి మహత్తు ఆ నాగస్వరానికి ఉంటుందా? ఉంది. నీ చేతికి చిక్కిన నాగమణిని తామసి విషప్రభావానికి లోనైన నీ కుమారుడి నడి శిరస్సున సహస్రారంపై మహాకాళేశ్వర స్మరణ చేస్తూ ఉంచు. ఆ మణి శక్తి ప్రభావం వల్ల అతడిలో విషఛాయలు పూర్తిగా తొలగిపోతాయి. మనిషి మామూలు మనిషి అయిపోతాడు. అలాగే స్వామి. నాగస్వరం ఊది నాగమణిని దక్కించుకుంటాను. కానీ ఇది నువ్వు అనుకున్నంత సులభం కాదమ్మా. ఎందుకు స్వామి? ఆ మహాకాళ లింగమూర్తిని మెప్పించి ఆయన అనుగ్రహంతో ఆ నాగస్వరాన్ని కైవసం చేసుకోవడం ఒక ఎత్తైతే, ఆ నాగస్వరంతో తామసిని వశపరుచుకోవడం ప్రమాదకరమైన అంశం. ఎందుకు స్వామి? ఆ నాగస్వరాన్ని ఊదుతున్న సందర్భంలో ఆ నాగస్వర ధ్వని ప్రకంపనలు ఊదేవారి ముక్కుల నుంచి చెవుల నుంచి రుధిరం ధారాపాతకంగా స్రవిస్తుంది. ఎవరినైతే వశం చేసుకోవాలని నాగస్వరం ఊదుతారో వారు వశమయ్యే లోపులోనే ఊదే వ్యక్తికి రక్తతర్పణం జరుగుతుంది. చివరికి ప్రాణం పోతుంది. అందుకు సిద్ధపడే నాగస్వరాన్ని ఊదాలి. నేనా త్యాగానికి సిద్ధమే స్వామి. నా బిడ్డని కాపాడుకోవడానికి నా జీవితాన్ని అర్పణ చేస్తాను. వాడికి ఎంతో భవిష్యత్తుంది. నేనేమైపోయినా పర్వాలేదు. వాడు బ్రతకాలి అంతే. నేను వెంటనే ఎక్కడికి వెళ్తాను స్వామి. విజయోస్తు. మణిని సాధించి నీ కొడుకుని బతికించుకుంటావో, నాదస్వరం ఊది నువ్వే మరణిస్తావో ఆ కాలమే నిర్ణయిస్తుంది. అంతా ఈశ్వరేచ్ఛ.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రాణమా వద్దు, ఊదద్దు. ఆ నాగస్వరాన్ని ఊదద్దు. ఊదుతాను. నాలో ఊపిరున్నంత వరకు ఈ నాగస్వరాన్ని ఊదుతాను.